హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించు హోలీ స్పెషల్ వీడియోకి స్వాగతం. ప్రేక్షకులందరికీ ఆర్ మన ఇన్వెస్టర్ ట్రేడర్స్ అందరికీ కూడా మా ఛానల్ చూసే వ్యూవర్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు. సో వీకెండ్ మనం చూసాం, యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ని ఎక్కడైతే వాళ్ళు అటాక్ చేయడం జరిగిందో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఒక టైల్ స్పిన్ లోకి వెళ్ళటం చూసాం. సో ఒక రోలర్ కోస్టర్ మూమెంట్స్ అనేది మనం చూసాం. ఫ్రైడేని మనకి మైల్డ్ గా ఇండికేట్ చేసిందని చెప్పొచ్చు, ఎందుకంటే లాస్ట్ 10 to 15 మినిట్స్ లో నిఫ్టీ ఆల్మోస్ట్ 150 పాయింట్స్ క్రాక్ అయ్యి ఒక 300 పాయింట్స్ ఫ్రైడే రోజే నెగటివ్ గా మనం క్లోజ్ అవుట్ చేసాం. అఫ్ కోర్స్ నోబడీ ప్రెడిక్టెడ్ లైక్ ఇంత హ్యూజ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవుతుందని నిఫ్టీ. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి బడ్జెట్ రోజు లో ఏదైతే ఉందో 25,571 ని ప్రొటెక్ట్ చేయడం చూసాం. సో ఈవెన్చువల్లీ వాళ్ళ నిఫ్టీ మనకి చూస్తే కనుక 24,659 దగ్గర ఓపెన్ అవటం చూసాం. అండ్ ప్రాబ్లీ దట్ వాస్ 520 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఫ్రైడే క్లోజింగ్ కి. ఇన్ఫాక్ట్ ఫ్రైడేనే మనకి బిలో 200 మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయింది. సో అది మనం డిస్కస్ కూడా చేసాం వీకెండ్ వీడియోలో. ఇన్ఫాక్ట్ ఈ వారం కూడా అంతే వోలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంది అనుకున్నాం, 500 to 700 పాయింట్స్. బట్ ఈ ట్రంప్ అటాక్ ఇరాన్ మీద అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. బట్ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ హస్ హ్యాపెండ్. అండ్ గుడ్ థింగ్ బడ్జెట్ రోజు లో ప్రొటెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మనం చూస్తే 24,659 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఫస్ట్ సెషన్ లో అంటే బిఫోర్ 1:30 అలా 24,989 వరకు వెళ్ళటం చూసాం. అంటే 320 పాయింట్స్ రికవరీ రావటం చూసాం. అండ్ ఆఫ్ కోర్స్ ఈ రోజు మనందరికి తెలిసిందే వీక్లీ సెటిల్మెంట్ ఉంది నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, బికాస్ రేపు మనం హోలీ కి క్లోజ్ అవుతున్నాం. ఇన్ఫాక్ట్ వీడియో చేసినప్పుడు ఒక రోజు ముందు చేశాం కాబట్టి థర్డ్ రోజు హోలీ. సో ఆ రోజు మార్కెట్స్ ఉండట్లేదు కాబట్టి ట్రంకేటెడ్ వీక్, అందుకోసం ఎక్స్పైరీ ఈ రోజే ఉంది కాబట్టి మండే రోజు ఉంది కాబట్టి మార్కెట్ లో వోలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక ఇంట్రాడే హై లో ఏదైతే ఉందో అది కూడా బ్రీచ్ అవటం చేసాం ఒక స్టేజ్ లో, బికాస్ డే ట్రేడర్ స్టాప్ లాసెస్ ట్రిగర్ చేయాలి కాబట్టి 24,600. సో ఇదైనప్పటికీ డెఫినెట్లీ నిఫ్టీ చాలా చాలా కిందకి రావటం చూస్తున్నాం రేంజ్ అనేది. సో ఆ రేంజ్ మనకి యాజ్ ఆఫ్ నో చూస్తే కనుక 24,500 నుంచి ఇన్ఫాక్ట్ 200 మూవింగ్ యావరేజ్ ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది, విచ్ ఇస్ 25,244. అంటే 25,300 నుంచి 24,500 మధ్యలో నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ప్రొవైడెడ్ యుఏఈలో ఏదైతే జరుగుతుందో ఇరాన్ ఇన్ఫాక్ట్ అది కామ్ గా ఉండకుండా యుఎస్ ఎయిర్ బేసెస్ ఆర్ మిలిటరీ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్రాస్ ద యునైటెడ్ యుఏఈలో యునైటెడ్ ఎమిరేట్స్ వాటిల్లో లైక్ దుబాయ్ కానీ కువైట్ కానీ వీటన్నిటిలో కూడా అటాక్ చేయడం మొదలెట్టింది. సో ఇది ఎంత ఇంటెన్సిఫై అవుతుంది అనేది మనం కాలమే చెప్తుంది. బట్ ఇంతకు ముందు కూడా మనం చూసాం, ఈవెన్ రష్యా యుక్రెయిన్ అటాక్ చేసినప్పుడు ఒక 1 week 2 weeks కొంచెం మార్కెట్ పట్టించుకుని వోలటాలిటీ ఉంది, దాని తర్వాత పట్టించుకోవడం మానేసింది. ఇది కూడా అలానే జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఇంపల్సివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఆర్ మేబీ ఈ మార్కెట్ లో ఎక్కడైతే మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుందో ఆర్ ఫండింగ్ ఎక్కువ ఉంటుందో అవన్నీ కూడా డెఫినెట్లీ ఇలాంటి టైంలో కట్ అయిపోతాయి. సో ఈవెన్చువల్లీ నిఫ్టీ బాయ్ ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి మనం ఇప్పుడు కూడా, ఎందుకంటే 24,500 కింద స్టాప్ లాస్ ఉంది కాబట్టి. ఇన్ఫాక్ట్ ఈ రోజు లో లాంటిది వస్తే కనుక జస్ట్ 100 పాయింట్స్ స్టాప్ లాస్. ఇన్ కేస్ ఒక చిన్న పీస్ టాక్ ఏదైనా వచ్చినా కూడా నిఫ్టీ చాలా చాలా ఫాస్ట్ గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 25,300 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 100 పాయింట్స్ రిస్క్ అండ్ మేబీ ఆ 400-500 పాయింట్స్ ఆర్ 600 పాయింట్స్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టేజ్ లో బై డిప్స్ అనేది మనం అవలంబించాలి. ఒకవేళ 25,400 ఆర్ 25,200 ఆ లెవెల్ వస్తే కనుక అక్కడ మనం సెల్ చేసి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టే ప్రయత్నం చేయాలి. అఫ్ కోర్స్ ఈ రోజు మనకి చూస్తే కనుక డిఫెన్సివ్స్ దే డిడ్ గుడ్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ మనకి మార్కెట్స్ వీక్ గా ఉన్నప్పటికీ డిఫెన్సివ్ చాలా చాలా బాగా చేసాయి నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక. సో నేచురల్లీ డిఫెన్స్ అండ్ క్రూడ్ రిలేటెడ్ నేమ్స్ హిట్ లోకి వస్తాయి కాబట్టి బిఎల్ అండ్ ఓఎన్జీసీ చాలా అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పాలి నిఫ్టీతో ఈ 300-350 పాయింట్స్ ఫాల్ లో. దాని తర్వాత మెటల్స్ అండ్ ఫార్మా నేమ్స్ కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసాయి. సన్ ఫార్మా, డాక్టర్ డే, సిప్లా లాంటి స్టాక్స్ అగైన్ మెటల్స్ లో హిండాల్కో అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటివి పాజిటివ్ పెట్టాయి. ఇక వర్స్ట్ ఎఫెక్ట్ అయిన నేమ్స్ నేచురల్లీ మనందరూ తెలిసిందే గల్ఫ్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్, వాటిలో బిగ్ సెల్ ఆఫ్ వస్తుంది. అదేవిధంగా క్రూడ్ రిలేటెడ్ నేమ్స్ అంటే క్రూడ్ మీద ఏదైతే ఆధారపడతాయో, బికాస్ క్రూడ్ పెరిగింది కాబట్టి ఆ కంపెనీస్ లో కూడా సెల్ ఆఫ్ వస్తుంది. సో ఇండిగో నేచురల్లీ ట్రావెల్ అంతా హాల్ట్ అయింది, లాట్ ఆఫ్ కంట్రీస్, బికాస్ గల్ఫ్ అనేది ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ యుఎస్ కి కానీ యూరోప్ కి కానీ ఒక హాల్ట్ హబ్ లాగా. ఇన్ఫాక్ట్ దుబాయ్ అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్
ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్ అని మనందరికి తెలిసిందే. సో ఎక్కడైతే ఇలాంటి యుద్ధ వాతావరణం ఉంటుందో అవన్నీ కూడా హాల్ట్ అవుతాయి కాబట్టి ప్రాబ్లీ అవన్నీ కూడా ఇగో లాంటి ఫ్లైట్ క్యారియర్స్ వీటన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. సో 6.3% తోటి ఇండిగో ఎల్ఎన్టీ బిగ్ ఎక్స్పోజర్ ఉంది. సో ఆ కంపెనీ కూడా అబౌట్ 4% పడింది. ఇంకా అదర్ నేమ్స్ అన్ని కూడా ఆటో గానీ, ఎఫ్ఎంసీజీ గానీ, ఈవెన్ బిగ్ బిజినెస్ హౌసెస్ లైక్ అదానీస్ కానీ, రిలయన్స్ లాంటి స్టాక్స్ ఇవన్నిట్లో కూడా బిగ్ సెల్ ఆఫ్ వచ్చింది. సర్ప్రైజింగ్లీ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ లో కూడా ఈ రోజు మనం సెల్ ఆఫ్ చేసాం. స్టాక్స్ లైక్ బజాజ్ ట్విన్స్ కానీ, లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ నేమ్స్ అవన్నీ కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో మనకి బడ్జెట్ రోజు గ్యాప్ అండ్ ట్రంప్ టారిఫ్ రోజు గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ పార్షియలీ ఫిల్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఓపెన్ అండ్ లో ఆల్మోస్ట్ సేమ్ బ్యాంక్ నిఫ్టీలో. ఎక్కడైతే 59,200 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 59,140కి వచ్చి 60,000 అటెంప్ట్ చేసింది. బట్ ఆఫ్ కోర్స్ లాస్ట్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ లో ఆల్మోస్ట్ 59,800 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. డెఫినెట్లీ 20-day మూవింగ్ యావరేజ్ కింద ఉంది కాబట్టి సెల్ ఆన్ రైజ్ మనకి చార్ట్ సూచిస్తాయి, విచ్ 60,565 పైన కింద ఉన్నంత కాలం సెల్ ఆన్ రైస్. మనం ఈ రోజు క్లోజింగ్ చూస్తే కనుక 59,860 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. సో ఒక 700 పాయింట్స్ ర్యాలీ వచ్చిందంటే కనుక అక్కడ సెల్ చేసి 100 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కనుక నిఫ్టీ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఉంది, వేరస్ బ్యాంక్ నిఫ్టీ వే అబౌవ్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టేజ్ లో 200-day మూవింగ్ యావరేజ్ 57,399, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2,400 పాయింట్స్ పైన ట్రేడ్ అవుతుంది. క్లోజ్ టు పర్సెంటేజ్ టర్మ్స్ లో అరౌండ్ 0.4 to 5% పైననే మనకి బ్యాంక్ నిఫ్టీ 200-day మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుతుంది. సో స్టిల్ అవుట్ పర్ఫార్మెన్సే, బట్ డెఫినెట్లీ ఎక్కడో దగ్గర డ్రాగ్ చేయాలి కాబట్టి ఇది డ్రాగ్ చేస్తుందని చెప్పొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ రేంజ్ మనం బ్యాంక్ నిఫ్టీ అనుకుంటే కనుక 58,600 నుంచి 60,500 అనుకోవచ్చు. సో ఈ 2,000 పాయింట్స్ వేరీ అనేది నేచురల్లీ ఉంటుంది బికాస్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ రోజు ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ కాకుండా అన్ని బ్యాంక్స్ లో సెల్ ఆఫ్ రావటం చేసాం. పిఎస్యు నుంచి, పబ్లిక్ సెక్టర్ నుంచి, ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా. సో బెటర్ పర్ఫార్మ్ చేసిన బ్యాంక్స్ అంటే ఏవైతే లీస్ట్ పడ్డాయో అవి చూస్తే కనుక లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. అవి బిలో 1% దాకా క్రాక్ అవటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ, హెచ్డిఎఫ్సి, ఇండస్ ఇండ్ ఇవన్నీ కూడా లీస్ట్ ఎఫెక్ట్ అయిన నేమ్స్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే యూఏకి ఎఫెక్ట్ కానీ నేమ్స్ ఉన్నాయో లైక్ పవర్ కానీ, కేబుల్ ఇండస్ట్రీస్ కానీ, లేదంటే మెటల్స్, డిఫెన్స్, ఫార్మా ఇవన్నీ కూడా డిడ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. సో టు నేమ్ ఫ్యూ ప్రాబ్లీ ఐ థింక్ ఆ లిస్ట్ లో మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ నేమ్స్ మనకి ఏవైతే పాజిటివ్ గా ఉన్నాయో ఈ రోజు చూస్తే కనుక సోలార్ ఇండస్ట్రీస్ కానీ, గోల్డ్ డెఫినెట్లీ మనకి ఎప్పుడైతే అన్సర్టనిటీ ఉంటుందో, వార్ లైక్ సిచ్యువేషన్ ఉంటుందో గోల్డ్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ లెండింగ్ కంపెనీస్ లైక్ ముత్తూట్ ఫైనాన్స్ కానీ, అండ్ లాట్ ఆఫ్ నేమ్స్ ఇందాక అనుకున్న డిఫెన్స్ అండ్ మెటల్స్ లో చూస్తే కనుక హెచ్ఏఎల్ కానీ, హిందుస్థాన్ జింక్, ఇవన్నీ ఫార్మాలో టోరెంట్ ఫార్మా, లూపిన్ లాంటివన్నీ కూడా మనకి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక వీక్ అయిన నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ అని చెప్పుకోవాలి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే క్రూడ్ రిలేటెడ్ ఉన్నాయో అవి వీక్ గా ట్రేడ్ అవుట్ అని చేసాం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఐఓసి కానీ, హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, పెట్రోనెట్ ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చేసాం. ఇక ప్లాట్ఫామ్ కంపెనీస్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసాయి. స్విగ్గీ అండ్ పేటిఎం లాంటి స్టాక్స్ లో సెల్ ఆఫ్ అనేది జరగటం చేసాం. రైల్వే నేమ్స్ లో ఎఫెక్ట్ అయినాయి. లాట్ ఆఫ్ రైల్వే కాంట్రాక్ట్స్ ఈవెన్ దుబాయ్ లో కూడా చేస్తాయి కాబట్టి మన పిఎస్యు నేమ్స్ లైక్ ఐఆర్ఎఫ్సి కానీ, రైల్టెల్ లాంటి స్టాక్స్ లో సెల్ ఆఫ్ అనేది మనకి క్లియర్లీ ఎవిడెంట్ ఉంది చార్ట్ లో. ఇక హైబిటా నేమ్స్ లైక్ డిక్సన్, సుజ్లాన్ ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా మనకి ట్రేడ్ అవుట్ అని చూస్తాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ అగైన్ ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. డిఫెన్స్ నేమ్స్ దే డిడ్ గుడ్ అని చెప్పొచ్చు. సో పాజిటివ్ గానే ట్రేడ్ అయిన నేమ్స్ లో మనం చూస్తే కనుక తేజస్ నెట్వర్క్ లాస్ట్ 6 days గా పెరుగుతుంది. మేబీ కొంతమందికి ఈ యుద్ధం వస్తుంది అన్న వార్తలు ఏమైనా ఉన్నాయో, అండ్ మేబీ సమ్ ఫండ్స్ ఏమైనా బయింగ్ అవుతుందో, లేదంటే వాల్యూ పిక్స్ అంటాం వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదేవిధంగా ఐడియా ఫోర్జ్ కానీ, ఇక్కడ కూడా సోలార్ ఇండస్ట్రీస్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ లైక్ హిందుస్థాన్ ఆయిల్, పరాస్ డిఫెన్స్ వీటన్నిటిలో కూడా దే డిడ్ గుడ్ అని చెప్పొచ్చు. న్యూలాండ్ ల్యాబ్స్ లాంటి ఫార్మా నేమ్స్, ఒకాడ్ లాంటి ఫార్మా నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ కే మనకి గురవుట్ అని చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక textiles, railways, auto names like SML, Isuzu, even electric companies like Olectra, JBM Auto లాంటి స్టాక్స్ లో మనకి సెల్లింగ్ రావడం చూసాం. ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి, బట్ ఐ థింక్ ఈ స్టేజ్ లో డిస్కస్ చేయడం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా, ఎందుకంటే లాట్ ఆఫ్ స్టాక్స్ లోవర్ లోస్ హిట్ అవటం చూస్తున్నాం. సో ఈరోజు విక్స్ కనుక మనం చూస్తే కనుక ఒక హ్యూజ్ అప్ మూవ్ రావటం చూసాం. ఆల్మోస్ట్ ఫ్రైడే కూడా మనం అనుకున్నాం 11 రూపీస్ నుంచి 14 వెళ్ళటం చూసాం. ఈరోజు 14 నుంచి ఆల్మోస్ట్ 17.5 నుంచి 18 వరకు వెళ్ళటం చూసాం. సో ఇలాంటి విక్స్ లో ఒక బిగ్ అప్ మూవ్ వస్తే కనుక ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉంది మార్కెట్ లో అన్న ఒక ఇండికేషన్ మనకు వస్తుంది. సో ఆ
ఫియర్ అనేది తగ్గుతేనే, ఇన్ఫాక్ట్ విక్స్ కొద్దిగా స్టెబిలైజ్ అవుతేనే ఇన్ఫాక్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి టైంలో హీరో లాగా వి షుడెంట్ జంప్ ఇన్, ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనకూడదు. ప్రిఫరబుల్లీ మనకి ప్రాబ్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఈవెన్ గుడ్ నేమ్స్ లైక్ L&T లాంటి స్టాక్స్ మనకి 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర కానీ లేదంటే స్వింగ్ లో దగ్గర కానీ దొరికితే కొనే ప్రయత్నమే చేయొచ్చు మీడియం టు లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ వార్ అనేది ఫేడ్ అప్ అయిపోతుంది. మేబీ 2 weeks 3 weeks, ట్రంప్ గారు అయితే 4 weeks లో జరుగుతుంది ఈ వార్ అన్నట్టు ఆయన చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు ఒక మాట, అగైన్ సాయంత్రం ఒక మాట చెప్తారు కాబట్టి దాని మీద ఇంప్లాయ్ కాకుండా మన ప్రైస్ లెవెల్స్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. సో L&T మనం చూస్తే కనుక 4440 నుంచి ఈ రోజు 4000 అంటే 10% దాకా కరెక్ట్ అవటం చూసాం లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో. అండ్ 3850 అనేది 200-day మూవింగ్ యావరేజ్, అంటే ఇవాళ లో మనకి చూస్తే కనుక 3975, అక్కడి నుంచి కూడా 150-200 పాయింట్స్ పడితే కనుక. అండ్ 3600 అనేది ఒక రాక్ సాలిడ్ సపోర్ట్ ఉంది L&Tకి. సో ఇలాంటి స్టాక్స్ ని వీ షుడ్ ట్రై టు చూస్ అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. ఏవైతే 200-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉన్నాయో. అఫ్ కోర్స్ మార్కెట్ లో ఉండాలంటే కనుక, లేకపోతే స్టే అవే ఉండటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో లార్జ్ క్యాప్స్ లో ఉండటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సిల్వర్, గోల్డ్ డెఫినెట్లీ ఇంకా పెరిగితే కనుక ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటే అది కూడా ఐ థింక్ ఎవరైతే హైలో స్ట్రక్ అయ్యారో వాళ్ళకి ఇది ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ సిల్వర్ ETF మనం చూస్తే కనుక 373 నుంచి కరెక్ట్ అవుతూ 210 దాకా రావటం చూసాం. ఇప్పుడు 287 వచ్చింది. ఇన్ కేస్ ఇది 300 నుంచి 340 ఆర్ 350 వస్తే కనుక అక్కడ ఎవరైనా స్ట్రక్ అయి ఉంటే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇన్ కేస్ లోలో కొన్నాళ్ళున్నా దే షుడ్ బుక్ ప్రాఫిట్. ఎందుకంటే ఒకసారి ఒక ట్రూస్ అనేది ఏర్పడింది UAE అండ్ అమెరికా అనుకుంటే కనుక ప్రాబ్లీ గోల్డ్, సిల్వర్ డెఫినెట్లీ రియాక్ట్ అవుతాయి డౌన్ సైడ్, అప్పుడు స్టాక్స్ పెరుగుతాయి కాబట్టి. అదే విధంగా మన దగ్గర ఉన్న స్టాక్స్ లో ఏవైతే రీసెంట్లీ న్యూ హై హిట్ అయ్యాయో అండ్ అవి ఎక్కడైతే సపోర్ట్ పాయింట్స్ వస్తున్నాయో వాటిని చూస్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ప్రాబ్లీ మనం ఇంతకుముందు చెప్పిన కొన్ని స్టాక్స్ లో చూస్తే కనుక ఐ థింక్ కపుల్ ఆఫ్ వీడియోస్ లో మనం SMS గురించి చెప్పాం. బికాస్ ఒక న్యూ హై దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో అని చెప్పేసి అనుకున్నాం అది. సో ఆ స్టాక్ ని మనం వీ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్. అట్లా చాలా స్టాక్స్ ఉన్నాయి. సో SMS ఫార్మా మనం చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ ఇన్ఫాక్ట్ నిన్ననే ఒక ఆల్ టైమ్ హై ఏదైతే 2024 సెప్టెంబర్ లో 398 ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది నిన్ననే బ్రీచ్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఫ్రైడే రోజు 403 దాకా వెళ్ళటం చూసాం. అఫ్ కోర్స్ ఈ రోజు మార్కెట్ అంతా పడితే కనుక నేచురలీ దీనిలో కూడా సెల్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఇవాళ ఒక 7% దాకా పడతాం చూసాం ఇంట్రాడే లో. సో దీని 20-day మూవింగ్ యావరేజ్ 357 దగ్గర ఉంది. 371 దగ్గర క్లోజ్ అయ్యాం ఈ రోజు మనం 361 లో. ఆఫ్ కోర్స్ స్వింగ్ లో కొద్దిగా దూరంగా ఉంది స్టాక్ కి. సో మనకి స్వింగ్ లో కనుక చూస్తే కనుక ఐ థింక్ లాస్ట్ మంత్ లో చూసుకున్నా కూడా అరౌండ్ 306 ఉంది. అంతవరకు వస్తుంది అని అయితే అనుకోకూడదు. బికాస్ డే చార్ట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక 330 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో లోయెస్ట్ కోసం వెయిట్ చేయకుండా 350 నుంచి 330 మధ్యలో మనం అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి ఇలాంటి స్టాక్స్ ని. ఎందుకంటే ఒక్కసారి సెంటిమెంట్ ఇంప్రూవ్ అయ్యి ఫార్మా నేమ్స్ కానీ ఆర్ గ్లోబల్ స్ట్రెస్ అంతా ఈ యుద్ధ వాతావరణం పోయింది అంటే కనుక ఇలాంటి స్టాక్స్ చాలా చాలా స్పీడ్ గా పెరుగుతాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాం మనం SMS ఫార్మా. అలా దేర్ మైట్ బి లాట్ ఆఫ్ స్టాక్స్ మనం ట్రాక్ చేసే స్టాక్స్ లో అవి వాచ్ చేస్తూ వీ షుడ్ ట్రై టు పిక్ దోస్ స్టాక్స్ అనేది చార్ట్స్ మనకి ఈ స్టేజ్ లో సజెస్ట్ చేస్తున్నాయి. ఏదైనప్పటికీ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. సో మనం స్పెక్యులేట్ అయితే చేయకూడదు. ఐ థింక్ షార్ట్లీ అయిపోతుంది ఈ స్ట్రెస్ అనేది. బట్ అయినప్పుడే దేర్ వాజ్ నో చాయిస్ కాబట్టి మనం అప్పటి వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు లార్జ్ క్యాప్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మనకి చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.